హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో మనం ప్రతి సంవత్సరం తదియ గౌరీ నోము చేసుకుంటూ ఉంటాం కదండి. తదియ గౌరీ నోము నాడు మనం గౌరీదేవికి ఎక్కించుకునే సొమ్ముల వీడియోని మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఎలా అయితే పత్తితో గౌరీదేవికి సొమ్ములు ఎలా చేసుకుంటామో వీడియోని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీతో. మనం ఎలా అయితే ఆభరణాలని ధరిస్తామో అలాగే తదియ నోము నాడు గౌరీదేవికి ప్రతి ఒక్క ఆభరణాన్ని అలంకరించుకోవడానికి పత్తి వస్త్రంతో తయారు చేసుకుంటామండి. మనము ఒలుచుకున్న పత్తిలో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలను 2 16లు తీసుకోవాలి. ఒక 16 పసుపులతో తడుపుకోవాలి, రెండవ 16ని కుంకుమతో తడుపుకోవాలి. వీటిని గుండ్లు అంటారండి. గౌరమ్మకి ఎక్కించుకునే పత్తి గుండ్లు. 16 పసుపుతో 16 కుంకుమతో పసుపులో పాలు కుంకుమలో పాలు కలుపుకొని వీటిని తడుపుకోవాలి. నేను ప్రతి సంవత్సరం ఇంట్లో ఎలా అయితే గౌరమ్మ సొమ్ములు చేసుకుంటానో అదే విధంగా ఈ సంవత్సరం కూడా చేసుకున్న సొమ్ముల్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇవి ఒక్కరెక్క పువ్వులండి. ఒకవైపు పత్తిని ఇలా పువ్వొత్తిలా చేసుకొని ఒకవైపు ఇలా తాల్చుకొని పసుపు రాసుకోవాలి. ఒక రెక్క పూలు పసుపువి 16. ఇలా ఒక రిక్క నుండి 5 రెక్కల వరకు అన్నింటినీ ఒక రిక్కవి 16, 2 రిక్కలవి 16, 3 రిక్కలవి 16, 4 రిక్కలవి 16, అలాగే 5 రిక్కలవి కూడా 5 వైపులా ఇలా పత్తిని తాల్చుకుంటూ 5 రెక్కలవి కూడా 16 చేసుకోవాలండి. ఇలా 5 రెక్కల వరకు అన్నింటినీ 16 16 చేసుకున్నాక కుంకుమ రెక్కలవి కూడా స్టార్టింగ్ నుండి అంటే ఒక రిక్క నుండి 5 రిక్కల వరకు కుంకుమవి కూడా ఒక రిక్కవి 16, 2 రిక్కలవి 16, 3 రిక్కలవి 16, 4, 5 రిక్కలవి అన్నీ 16 16 చేసుకోవాలండి. ఇక ఇది అమ్మవారికి వేసుకునే మంగళసూత్రం అండి. పత్తిని పొడవుగా తాల్చుకొని నిండా పసుపు రాసుకోవాలండి. పసుపు రాసుకున్న తర్వాత కొంచెం పత్తిని తీసుకొని కింద ఇలా 3 రెక్కలుగా చేసుకొని దానికి సెట్ చేసేసుకోవాలి. ఇది చంద్రహారం అండి. వస్త్రం చేసుకొని వస్త్రానికి చంద్రం రాసుకోవాలండి. చంద్రంలో కొంచెం పాలు వేసుకొని తడిపి చంద్రం రాసుకోవాలి. ఇది చంద్రహారం, అమ్మవారికి వేసుకునే చంద్రహారం. ఇక ముక్కు పోగండి. పువ్వత్తులని ఇలా కొంచెం పొడవుగా తాల్చుకొని అల్లుకోవాలి. పువ్వత్తులన్నీ ఒక దగ్గరగా పెట్టి ఇలా అల్లుకోవాలండి. అల్లుకున్న తర్వాత రౌండ్గా చుట్టేసుకొని మధ్యలో కొంచెం పసుపు కుంకుమని అలంకరించుకోవాలి. గౌరీ అమ్మవారికి అలంకరించుకునే ముక్కుపోగు. ఇవి అమ్మవారికి అలంకరించుకునే చెవి జుంకాలండి. ఇంకా ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా రకరకాల కలర్ సొమ్ములను చేసుకుంటున్నారండి. నేను ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో వాటిని మీతో షేర్ చేస్తున్నానండి. ఇక మా అత్తయ్య వాళ్ళు అప్పట్లో ఇంట్లో వీటిని ఎలా చేసుకునేవారో నేను కూడా వాళ్ళు ఏవైతే చేస్తారో వాటినే ప్రతి సంవత్సరం చేసుకుంటానండి. ఇవి అమ్మవారికి అలంకరించుకొని పసుపు మరియు కుంకుమ గాజులండి. పత్తిని కొంచెం పొడవుగా తాల్చుకొని పసుపు మరియు కుంకుమని పాలల్లో కలిపి ఇలా అద్దుకోవాలి. ఇవి అమ్మవారికి అలంకరించుకునే కాళ్ళ ఉంగరాలండి. ఇక ఇది అమ్మవారికి అలంకరించుకునే కుప్పే. ఇలా పువ్వత్తిలా చేసుకొని కొంచెం పొడవుగా చేసుకొని దానికి కొంచెం పసుపు రాసుకొని వత్తికి మధ్యలో కొంచెం కుంకుమని అలంకరించుకోవాలి. ఇది కుప్పే. ఇక ఇది నల్ల పూసల హారం అనుకుంటూ అమ్మవారికి అలంకరించుకోవాలండి. కాటుక తీసుకొని ముందు మనం పత్తి వస్త్రాన్ని చేసుకొని కాటుకని ఇలా వస్త్రంలా కాటుక పెట్టుకుంటూ ఇలా వస్త్రాన్ని తయారు చేసుకోవాలండి. ఇది నల్ల పూసల హారం. ఇక ఇది అమ్మవారికి అలంకరించుకొని ముక్కు పుడకండి. ఇలా మొత్తం పసుపు రాసుకొని కొంచెం ఒక సైడు తాల్చుకొని మధ్యలో ఒక కుంకుమ చుక్కని పెట్టుకోవాలండి. అమ్మవారికి అలంకరించుకొని ముక్కు పుడక.
ఇది అమ్మవారికి అలంకరించుకునే పాపెట బిళ్ళ అండి. ఇవి పట్టీలండి, అమ్మవారి కాళ్ళకు అలంకరించే పట్టీలు. ఇది అమ్మవారి చేతి వేలికి అలంకరించుకునే ఉంగరం అండి. ఇది అమ్మవారికి ఇంకొక రకమైన ఉంగరం అండి. ఇక ఇది అమ్మవారికి అలంకరించుకొని ముత్యాల హారం అండి. కొంచెం విభూతిని తీసుకొని పాలు కలుపుకొని ఇలా వస్త్రంలా చేసుకొని ఒకవైపు లాకెట్లా పసుపు రాసి చేసుకోవాలండి. ఇక ఇవి అమ్మవారి జుంకీలు చూశారు కదండి. తదియ గౌరి నోము చేసుకుని ప్రతి ఒక్కరూ ఇవి చేసుకుంటారండి. కాకపోతే కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కనీసం కొంతమందికైనా వీడియో అనేది ఉపయోగపడుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు.